అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇక్కడైతే నేను సుందర్ కళాకార్ షెడ్కి అయితే రావడం జరిగింది. మొత్తం అప్డేట్ అయితే కవర్ చేస్తా. ఇక్కడైతే మనకు 33 కోటి గణేష్ అయితే ఉందంట. అదైతే మీకు అందరికీ చూపిస్తాం. మన ఇంటర్నెట్లో అదే ట్రెండ్ అవుతుంది కదా, ఒకసారి చూపిస్తామని మన పబ్లిక్ అందరికీ చూపిద్దామని వచ్చేసిన. ఇప్పుడైతే వీడియో అయితే ఎండ్ దాకా అయితే చూడండి, లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకండి. నడవ చూద్దాం చలో. అందరికి జై శ్రీ గణేష్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు 33 కోటి వినాయకుడు అన్నమాట. మన పేరు అయితే ఎంతో క్రేజీగా అయితే ఉంది, ఎందుకంటే పేరుకు తగ్గట్టు మన వినాయకుడు అయితే ఉన్నాడు. ప్రతి ఒక్క భాగంలో మన వినాయకుని ప్రతి ఒక్క భాగంలో అయితే మనకు వచ్చేసి మన దేవతలు అయితే ఉన్నారు. ఇక్కడ చూసుకోండి, ఫామ్ అయితే రియలిస్టిక్ గా అయితే తయారు చేసారు. ఎంతో డేంజర్ అయితే కనిపిస్తుంది మన వినాయకుని ఫామ్లు అయితే చూసుకోండి. ఆహా, మనకు 33 కోటి వినాయకుడు పేరు ఎట్లా ఉంటుంది, మన గౌమాతలో ఎన్నైతే దేవతలు ఉంటారో అన్ని దేవతలు అన్నమాట. అన్ని దేవతలు అయితే ప్రతి ఒక్క భాగంలో ఉంటారు అనమాట. చూసుకోండి, ఎత్తు చూసినా మనకు దేవతలు ఉన్నారు. మన హనుమాన్ జీ, బజరంగ్ బలి, ఇంకా మనకు జగన్నాథ స్వామి, మహాదేవ్ అందరైతే ఉన్నారు అనమాట. ఆనందం అయితే అనిపిస్తుంది అనమాట. అప్పుడైతే మీకు అందరికీ చూపిస్తా. చూసుకోండి, మన వరహ స్వామి కానివ్వండి, బ్రహ్మదేవుడు, దుర్గామాత, లక్ష్మీమాత అందరూ 33 కోటి అన్ని దేవతలు అయితే ఈ విగ్రహంలో అయితే ఉన్నారు. ఇది క్రేజీ అన్నమాట. ఈ సంవత్సరంది ఫేమస్ వినాయకుడు అయితే ఇదే. మనకు ఇంటర్నెట్ ట్రెండ్ కూడా అవుతుంది. ఇక మన వినాయకుడిలో వినాయకుడు అయితే ఉన్నాడు. చూసుకోండి, ఇక్కడైతే వినాయకుడిలో వినాయకుడు ఇదైతే ఇంకా క్రేజీ ఉంది. అందరు ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అందరికి జై శ్రీ గణేష్. నెక్స్ట్ దగ్గర అయితే పోదాం చలో. గాయస్, మన వినాయకుడు అన్నమాట. ఇక్కడ మనకు సుందర్ కళాకార్ ఈసారి ఫేమస్ వినాయకుడు ఇదే అన్నమాట. మనకు ఇక్కడ త్రిమూర్తులు అయితే వచ్చారు. మన వినాయకుడి తొండం మీద అయితే త్రిమూర్తులు అయితే వచ్చాడు. మనకు ఒక్క తొండం కాదు, 3 తొండమ్స్ అయితే ఉన్నాయి. మధ్యలో ఒకటి ఉంది, ఈ సైడ్కి ఒకటి, ఈ సైడ్కి ఒకటి. క్రేజీ అయితే ఉంది ఈసారి అయితే. మన సుందర్ కళాకారు మస్తు ఆలోచించి నెక్స్ట్ లెవెల్ వినాయకులు అయితే తయారు చేసిరు అనమాట. ఈసారి అయితే మొత్తం ఇంటర్నెట్ లో మన సుందర్ కళాకారు గణేశులు అయితే ట్రెండ్ అవుతున్నాయి. చూసుకోండి, డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. మన వినాయకుని ఫేస్ కూడా ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది. మన కళ్ళు చూసిరా, ఎంత వావ్, ఏం కళ్ళు బాయ్, చూసిరా ఎంతో అందంగా అయితే కనిపిస్తామండి. నేను ఇక్కడ చేయి పెడతా, చూసుకోండి ఎంత చింత చెయ్యో నా వినాయకుని చేయి ముంగట. ఎందుకంటే అంత పెద్ద, అంత భారీ వినాయకుడు అన్నమాట. ఇదైతే ఎక్కడ వెళ్తుందో అది ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అనమాట. ఒక్క లైక్ ఎట్లయితే మన మహారాజా గణపతి అన్నమాట. ఈ విధంగా అయితే ఉన్నది. ఎంత స్టోన్ ఫినిషింగ్ వస్తుంది మన గణేష్, మన సుందర్ కళాకార్కి అయితే. ప్రతి ఒక్క గణేష్ అయితే స్టోన్ ఫినిషింగ్ వస్తుంది, ఎందుకంటే స్టోన్ ఫినిషింగ్ తోనే ఫేమస్ అనమాట. ప్రతి ఒక్క వినాయకుడికి అయితే 20 ఫీట్స్ కానివ్వండి, 30 ఫీట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క గణేష్ అయితే స్టోన్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ చూసుకోండి, మనకు వైట్ లయన్ మీద అయితే వచ్చేసింది మన వినాయకుడిని. దగ్గర సైడ్ కి అయితే వైట్ లయన్ ఇంకా నిల్చున్నట్టు అయితే ఉన్నాడు. మనకు హైదరాబాద్ పెద్ద వినాయకుడు లెక్క వినాయకుడు అయితే నిల్చున్నాడు. మహారాజా టైప్ ఇది, ఇది కూడా మహారాజా టైప్. ఇంకా ఇక్కడ ఉంది మనకు విచ్చాల చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. సైడ్ కి అయితే మనకు దేవతలు అయితే వచ్చేసిరు. ఈ విధంగా అయితే ఉంది. ఫిష్ అన్నమాట. ఇక చూసుకోండి, ఇక్కడ ఫిష్ రెఫరెన్స్ తీసుకున్నాం. ప్రతి ఒక్క గణేష్లో ఏదొక యానిమల్ రెఫరెన్స్ తీసుకుంటారు అన్నమాట. యానిమల్ లేకుంటే వేరు వేరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటుంది కదా. సేమ్ అయితే ఏది గణేష్ ఉంటాడు, వేరే వేరే గణేషులు అయితే ఉంటారు. ఇక చూసుకోండి, మనకు సూర్యదేవుడు అయితే పైన వచ్చేసిండు. మన కృష్ణ ఇంకా గుర్రాలు అయితే వచ్చేసినాయి. సైడ్కి అయితే మొత్తం గుర్రాలు. ఇంకా మన వినాయకుడు వైట్ దొరికి వేసుకున్నట్టు ఉండు. చూసుకోండి, ఇక ఇంకొక గణేశుడు అయితే తయారైతుండు. నరసింహస్వామి అయితే వస్తాడు అన్నమాట. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తా ఉంది. మన నరసింహస్వామి వస్తే ఇక ఇది కంప్లీట్ అయినాక మొత్తం అయితే చూపిస్తా. మన ఇక్కడైతే ఉంది, వినాయకులు అయితే ఉన్నారు. ఇక అన్ని వినాయకులు అయితే డిఫరెంట్ అయితే ఎన్ని వినాయకులు అయితే ఉన్నారు. ఇక మొత్తం ఆగమన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఆ ఆగమన్కి అయితే అందరు మన వీడియో చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. మీరు చూసుకోండి, మనకు కార్తికేయ స్వామి అయితే ఉన్నారు మన వినాయకుడి దగ్గర. పికాక్ అన్నమాట. రిఫరెన్స్ అయితే బాగుంది. గదా పట్టుకుని అయితే ఉన్నాడు. మన మూషికమని అక్కడైతే ఉన్నాడు. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, లైక్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో అయితే వస్తూనే ఉంటుంది. మన హైదరాబాద్ వినాయకుడు కానివ్వండి, ధూల్పేట కానివ్వండి, అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. లైక్ చేసుకోవాలని కోరుకుంటున్నా. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. ఓవరాల్గా ఏవి అయితే ఉన్నాయి, మన విష్ణు టైప్ అయితే ఉంది. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈ రోజుకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.